ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి డిఎస్ఓ శ్రీనివాస్ గారు వచ్చినారు. వారిని అడిగి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇంకా ఎలాంటి రకాల నుండి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అత్యంత సమర్థంగా మనం ప్రాజెక్ట్ని నిర్వహించగలుగుతామన్నది చూద్దాం. శ్రీనివాస్ గారు, ప్రాజెక్టు గురించి ఇంకా కొన్ని సూచనలు విద్యార్థులకు తెలియజేయండి. అందరికీ నమస్కారాలు. సైన్స్ కాంగ్రెస్లో అట్లాగే ఇన్స్పైర్లో రకరకాల ప్రాజెక్టులను మన పిల్లలు తయారు చేస్తున్నారు. మరి ప్రాజెక్టు అంటేనే సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం ఎదుర్కొనే సమస్యను పరిష్కరించే విధంగా ఉంటే అది ప్రాజెక్ట్ అవుతుంది. అలాంటి ప్రాజెక్టులను మన పిల్లల చేత తయారు చేయాల్సిన బాధ్యత మన గైడ్ టీచర్లకు మీద ఉంటుంది. గైడ్ టీచర్లు సరైన దృష్టితోటి పిల్లలకు సూచనలు చేస్తే మంచి ప్రాజెక్టులు తయారవుతాయి. మరి ప్రాజెక్టు పనులు ఎలా ఉండాలి అనేది మనం పరిశీలించినట్టయితే తప్పకుండా మన ఇన్స్పైర్ అవార్డు ఇచ్చేటటువంటి పిల్లలు 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసులో ఉంటారు. కాబట్టి ప్రాజెక్ట్ తప్పకుండా ఆ వయసు పిల్లలకు తగిన విధంగానే ఉండేట్టుగా మనం చూసుకోవాలి. అట్లాగే విద్యార్థుల స్థాయిని కూడా మనం మర్చిపోకూడదు. విద్యార్థులు ఏ లెవెల్స్లో ఉన్నారు, అట్లాగే వాళ్ళకి ఏ సామర్థ్యాలు ఉన్నాయి, ఆ సామర్థ్యాలకు సరిపడా ప్రాజెక్ట్నే మనం వాళ్ళకు సిద్ధం చేయాలి. అట్లాగే ఏదైనా ప్రాజెక్టు సమాజానికి ఉపయోగపడకుంటే, అంటే తన కుటుంబానికి కానీ అట్లాగే తన గ్రామానికో లేదా పట్టణానికో విశాలమైన సమాజానికో ఉపయోగపడినట్టయితే అది కేవలం ప్రాజెక్టు దానివల్ల ఎలాంటి ఉపకారం లేకుండా ఉంటుంది. కాబట్టి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా మన ప్రాజెక్ట్ అనేది తప్పకుండా మనం చూసుకోవాలి. అట్లాగే కాంటెంపరీ సమస్యలను కూడా మనం ప్రాజెక్టులుగా తీసుకోవాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొనేటటువంటి సమాజం ఏ సమస్యలను అయితే ఎదుర్కొంటుందో ఆ సమస్యలను తీసుకొని ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకు ఇసుకను తవ్వి తీసేస్తే నీరు ఇంకిపోవడం పెద్ద సమస్య, అటువంటి ప్రాజెక్టు తీసుకోవాలి. అట్లాగే సముద్ర తీర ప్రాంతంలో నదీముఖ ద్వారాల వద్ద ఎస్చూరి అడవులు నశించిపోతున్నాయి, అంటే మడాడవులు నశించిపోతాయి. మడాడవులు నశించిపోతే అక్కడ ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలు, తీర ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరుగుతాయి. అవి మెట్ట ప్రాంతం వారికి తెలియదు, అక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అది డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ లేదా ఏరియా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అని. అలాంటి సమస్యలు మనం తీసుకోవాలి. కాబట్టి ఎక్కడి నుంచో ఉండే వాటిని తీసుకోకుండా తక్షణం మనం సమాజం ఎదుర్కొనే సమస్యలను తీసుకొని మనం ప్రాజెక్టులు తీసుకోవాలి. అట్లాగే ఇందాక రమేష్ సార్ చెప్పిన విధంగా నెట్లో ఎంతో సమాచారం ఉంది, ఎక్కడెక్కడి నుంచో సమాచారం, కావాల్సినంత సమాచారం ఉంది. నెట్లో నుంచి సరాసరి దిగుమతి చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి ఇదే ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పకూడదు. అట్లాగే ఇంకా కొంతమంది ఏం చేస్తారు, రకరకాల పేపర్ కటింగ్స్ సమాచారాన్ని ఎక్కడెక్కడి నుంచో సేకరించేసి బొమ్మలను లేదా పేపర్ కటింగ్స్లో సమాచారాన్ని సేకరించేసి దాన్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టేసేసి ఇది ఒక ప్రాజెక్టు అని చెప్తున్నారు. ఇట్లా చేయకూడదు. అట్లాగే చేసే ప్రాజెక్ట్ ఏదైనా కూడా ఇన్నోవేటివ్గా ఉండాలి, అంటే వినూత్నంగా ఉండాలి, కొత్తదనం కలిగి ఉండాలి. అసలు మన ఇన్స్పైర్ అర్థంలోనే మొట్టమొదటి పదం ఇన్నోవేటివ్. కొత్తదనం లేకుంటే ఆ ప్రాజెక్టుకు విలువ అంతగా ఉండదు. అట్లాగే తీసుకునే ప్రాజెక్టు ఇంతవరకు ఎవరు చేయని అంశం అయితే ఇంకా మంచిది, అంటే ఎవరు స్పృశించకుండా ఉండేటటువంటి అంశాన్ని తీసుకుంటే అది చాలా మంచి ప్రాజెక్టు. అట్లాగే కొన్ని అంశాలను మనం ప్రాజెక్టు రూపొందించేటప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏంటంటే ఏదైనా ఒక మంచి సమాచారాన్ని ఇవ్వడం కోసమో లేదా జ్ఞానాన్ని అందించడం కోసమో ఒక ప్రాజెక్టును మనం సిద్ధం చేయాలని భావించాలి. అలాంటి నాలెడ్జ్ నీకు ఎక్కడేం దొరుకుతుంది, నెట్లోకి వెళ్తే నీకు కావాల్సినంత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని తీసుకొచ్చేసి చాలా సమాచారం నా దగ్గర ఉంది, నేను చాలా పండితుడిని, నా పాండిత్యాన్ని ప్రదర్శించడం కోసం ప్రాజెక్ట్ చేస్తున్నానని అట్లా చేయకూడదు. అట్లాగే ఆల్రెడీ నిరూపించబడ్డటువంటి సైన్స్ సూత్రాలను వాటి ఆధారంగా ప్రాజెక్ట్ చేయకూడదు. అంటే భాస్కర్ సూత్రాన్ని నిరూపించడానికి నేను ఒక ప్రయోగం చేస్తున్నాను, లేదా డార్విన్ సిద్ధాంతం కోసము, లేదా మెండల్స్ లా కోసము, వాటి కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ఇప్పుడు చేయవల్లే, ఆల్రెడీ నిరూపిత సత్యాలు. అటువంటి వాటి జోలికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే ఇందాకే చెప్పిన విధంగా నెట్లో నుంచి సరాసరి ప్రాజెక్టులు తీసుకోకూడదు. అట్లాగే మనం ఒక పెద్ద ఎస్సే తయారు చేసేసి, అంటే నీకు మంచి పాండిత్యం ఉండొచ్చు, ఒక ఎస్సే తయారు చేసేసి దాన్ని ప్రాజెక్ట్ రూపంలో తయారు చేసేసి ఇది ఒక ప్రాజెక్టు అనకూడదు. అట్లాగే ఇంకా కొన్ని చోట్ల గమనించిన అంశం ఏంటంటే ల్యాబొరేటరీలో ఉండేటటువంటి ఎగ్జిబిషన్ తీసుకొని వచ్చేసి
ప్రదర్శితాలు తీసుకొచ్చేసి, అంటే మానవ జీర్ణ వ్యవస్థ లేకుంటే ఊపిరితిత్తుల సంబంధించిన మోడల్ను తీసుకునేసి అవే తీసుకొచ్చేసి సరాసరి పెట్టేస్తున్నారు. ఇది చాలా విచారించాల్సిన అంశం. అట్లాగే ఇలాంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితులు మనం తీసుకురాకూడదు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నామంటే ఇన్స్పైర్ ప్రాజెక్టులు అనేవి మార్కెట్లో సైంటిఫిక్ కంపెనీల దగ్గర అమ్ముతున్నారు. అలాంటివి తీసుకొచ్చేసి పెడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల గమనించిన అంశం ఏంటంటే ఆ కంపెనీ పేరు కూడా చెరిపేయకుండా సరాసరి తీసుకొచ్చేసి పెడుతున్నారు. విద్యార్థిని మనం ఏమి ఇన్వాల్వ్ చేస్తున్నాము? విద్యార్థికి ఏదైనా సైన్స్ సూత్రం తెలుస్తుందా? ఈ విషయాన్ని మనం గైడ్ టీచర్లు చాలా జాగ్రత్తగా గమనించి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే, పిల్లల్ని ఏదైనా విషయం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుకుంటే అది మంచి ప్రాజెక్ట్ కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే చాలా బెస్ట్ ప్రాజెక్టులు ఏమవుతాయో మనం ఇంకోసారి పరిశీలించినట్టయితే, నీవు స్వయంగా గమనించి ఇది సమస్యను గుర్తించి, అంటే అది మీ ఇంట్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు, నువ్వు స్వయంగా గుర్తించి ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఎందుకు ప్రయత్నించకూడదు అనే దృక్పథంతో నువ్వు ప్రాజెక్ట్ చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్ ప్రాజెక్ట్. అట్లాగే పిల్లలంతా కూడా దే ఆర్ థింక్ ట్యాంక్స్. వాళ్ళు ఆలోచనలో చాలా ఘనమైన వాళ్ళు. పిల్లలు ఇప్పుడు మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. మరి వాళ్ళ మధ్యలో ఒక కొత్త ఆలోచన రావచ్చు. ఆ వచ్చిన కొత్త ఆలోచనను గైడ్ టీచర్ పంచుకొని ఆ ఆలోచనను వాస్తవ రూపంలోకి మనం తీసుకొచ్చే విధంగా చేయగలిగితే అది మంచి ప్రాజెక్ట్. అంటే ఒక కొత్త ఆలోచన ఫ్లాష్ లాగా వెలుగుతుంది. ఆ వెలిగినటువంటి ఆలోచనను మనం వస్తువు రూపంలోకి కనుక మార్చగలిగితే అది మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అట్లాగే ఆల్రెడీ మనం కొత్తగా వస్తువులను తయారు చేయడం అనేది ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికే లక్షలాది రకాల, కోట్లాది రకాల వస్తువులు లేదా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి పరికరాలకు మనం ఏదైనా కొత్త మెరుగుదల చేసినట్టయితే, అంటే కొత్తగా యాడ్ చేసినట్టయితే అది కూడా మంచి ప్రాజెక్టు లేదా ఇన్నోవేషన్. ఉదాహరణకు మీకు ఇక్కడ ఒక టార్చ్ లైట్ చూపిస్తున్నాను. ఈ టార్చ్ లైట్ మామూలు టార్చ్ లైట్ అయితే కరెంటు పోయినప్పుడు ఈ టార్చ్ లైట్ ఎక్కడ ఉందో తెలియదు. మనం ఎక్కడ పెట్టి ఉంటాం. కరెంటు పోయినప్పుడు ఈ టార్చ్ లైట్ దీని లోపల రేడియో ఉంది కాబట్టి ఇది వెలుగుతూ కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లవాడు కొత్తగా దీని టార్చ్ లైట్ తయారు చేయమని కరెంటు పోయినప్పుడు మరి టార్చ్ లైట్ ఎక్కడ ఉందో తెలియదు కదా. ఇది తెలుసుకునేటట్టు ఏం చేయొచ్చు? రోడ్ల మీద నైట్ టైంలో రేడియం స్టిక్కర్స్ అంటించు. అదే రేడియం స్టిక్కర్లు లేదా రేడియం పదార్థాన్ని దీనిలో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే ఉన్న వస్తువుకు కొత్తగా ఏదైనా యాడ్ చేసినా కూడా అది కూడా ఇన్నోవేషన్ అవుతుంది. ఇవి ఇన్స్పైర్కి సంబంధించిన ఇలాంటి కొత్త ప్రాజెక్టులు, కొత్త అంశాలు, కొత్త ఐడియాలు రావాలని ఇన్స్పైర్ కోరుతుంది. ఇన్స్పైర్ డిఎస్టీ ఉద్దేశం అటువంటిది. అయితే పిల్లవాడు కోట్లాది మన మిలియన్ల కొద్దీ ఇన్స్పైర్ అవార్డులు ఇస్తున్నాం. మిలియన్ కొత్త అంశాలు ఇందులో వస్తాయని మనం అనుకుని అవసరం లేదు. ఇట్లాంటి కొన్ని వందలు వచ్చినా చాలా సంతోషం. ఆ వందలు వచ్చినటువంటివి అవి కూడా పేటెంట్కు అర్హమవుతాయి. మన దేశంలో పేటెంట్కి అర్హతమైనటువంటి అంశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అమెరికాలోతో పోల్చుకున్న 50,000 వస్తున్నాయి అమెరికాలో. చైనాలో దాదాపు 25,000 దాకా వస్తున్నాయి. ఇండియాలో కేవలం 100లోనే ఉంది. ఇటువంటి అంశాల విషయంలో గైడ్ టీచర్లు పిల్లల మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళకి సరైన డైరెక్షన్ చేసినట్టయితే మంచి ఇన్స్పైర్ ప్రాజెక్టులు వస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక మంచి సూచన ఇచ్చారు. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఉపాధ్యాయ మిత్రులారా, వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇన్స్పైర్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని రూపొందించాలి అని అంటే అది పనిచేసేటువంటి రీతిలో ఉండేలాగా, వర్కింగ్ మోడల్ లాగా ఉండేటట్లు చూడాలి అని అన్నది మనకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సలహా.